తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కురకాలువ దగ్గర ఉన్న అడిసిపాలెం జగనన్న కాలనీలో ఇక్కడ పేదలకి 2020 డిసెంబర్ 25వ తేదీన సుమారు 25,000 మందికి దాకా ఇక్కడ జగనన్న పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ అనేక మంది ఇండ్లు కట్టుకున్నారు. కొంతమంది డబ్బు లేని వాళ్ళు ఇక్కడ నిర్మాణాలు చేపట్టాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంలో ఒక పంట కాలువ అని, వాస్తవంగా చెప్పాలంటే ఇది పంట కాలువ కూడా కాదు, నేను గతంలో పంట కాలువ అని అనుకున్నాను. అక్కడ తాతయ్య కాలువ నుంచి ఒక డ్రైనేజ్ కాలువలాగా వస్తుంది, మురికి నీళ్ళు ఇవన్నీ కూడా వస్తుంది. ఒకవేళ వర్షాలు పడితే కూడా ఏదైనా చెరువులు ఏదైనా నిండి మునకలాగా వచ్చే కాలువ కూడా ఉండొచ్చు. అటువంటి కాలువని రోడ్డు సైడ్నే అక్కడి నుంచి తాతయ్య కాలువ నుంచి చూస్తే రోడ్డు పక్కనే వచ్చింది కాలువ. అయితే జగనన్న కాలనీ కాడికి వచ్చిన తర్వాత మొత్తం కాలువే ఇండ్ల మీదుగా వచ్చేసింది. అదేవిధంగా ఇక్కడ ఈ వరుసలో చూస్తే 43 మంది చాలా నిరుపేదలైన అలికేసనము, తూకువాకము ఇలాగ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇండ్లు ఉన్నాయి, ఇంటి స్థలాలు, వీళ్ళకందరికీ పట్టాలు ఉన్నాయి. వీళ్ళ స్థలాల్లో ఈ పంట కాలం అనేది తీయడం అనేది దుర్మార్గం. ఇక్కడ గాజులమన్నం, అదేవిధంగా ఎలమన్నం సంబంధించిన ఒక సీనియర్ నాయకుడు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సుబ్రహ్మణ్య రెడ్డి, ఆయన ఈ పంట కాలువ కాంట్రాక్టు వర్క్ తీసుకున్నాడు. అదేవిధంగా ఈ పంట కాలువని అడ్డుకున్న ఈ మహిళలందరూ కూడా వాళ్ళందరి మీద కూడా వాళ్ళ భార్య, ఆయన వాళ్ళందరూ కూడా దుర్భర్సలాడి హీనంగా మాట్లాడడం జరిగింది. వీళ్ళు ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళేం కాదు. అయితే ఇక్కడ ఏమంటే గతంలో 2020లో వైసీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ జగనన్న ప్రభుత్వం అంటే ఇంటి స్థలాలు పట్టాలు మంజూరు చేసింది కాబట్టి ఇక్కడ జగనన్న కాలనీలో వీళ్ళు గత ప్రభుత్వం ఇచ్చింది కదా, మా ప్రభుత్వం కాదు అనే ఉద్దేశంతో, దురుద్దేశంతో ఇక్కడ వీళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టాలి అనే ఉద్దేశంతో పట్టాలు ఇచ్చిన ఇంటి స్థలాలపైన ఈ కాలువ తీయడం అనేది చాలా దుర్మార్గం అనేది మేము సిపిఎం పార్టీగా దీన్ని ఖండిస్తున్నాం. పేదలు చేసే పోరాటానికి మేము వాళ్ళకి అండగా ఉన్నాము. గత వారం నుంచి ఇక్కడ జరుగుతున్న పనులన్నీ కూడా, హిటాచి పనులు కూడా ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా నిలుపుదల చేశారు. ఇక్కడ పనులు చేస్తే మాత్రం మేము సావనైనా సస్తాం, కానీ ఇక్కడ పనులు మాత్రం చేపించాం. ఏదైతే కాలువ తీశారో, మా ప్లాట్లన్నీ ధ్వంసం చేశారో ఇవన్నీ కూడా వెంటనే పూడ్చి చేయాలా. కాలువని అంతా కూడా మట్టితో కూడా పూడ్చి మాకు చుట్టూ అద్దురాళ్ళలాగా మా ఫ్లాట్లు అద్దురాళ్ళు వేసి చూపించాలని చెప్పి ఇక్కడ మహిళలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. దీనికి సిపిఎం పార్టీగా నిన్న ఇక్కడ ఎంఆర్ఓ కానీ, ఇరిగేషన్ అధికారులు కానీ, అదేవిధంగా సుబ్రహ్మణ్య రెడ్డి వీళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చిన సందర్భంలో వీళ్ళందరూ కూడా మహిళలు ఇక్కడంతా కూడా ఉండి వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. వీళ్ళ వాదనని వినిపించడం జరిగింది. ఇక్కడ పంట కాలువ మా స్థలాల మీద వద్దు, రోడ్డు పక్కన తీసుకోండి పాత కాలువలో అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. మేము సిపిఎం పార్టీ తరఫున, ప్రజల తరఫున మేము నిన్న సోమవారం గ్రీవెన్స్ డేలో డిప్యూటీ జిల్లా కలెక్టర్ గారికి కలిసి వినతి పత్రం ఇచ్చాం. వాళ్ళు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంటు శ్రీకాళహస్తి ఈ గారు శివారెడ్డి గారితో కూడా మాట్లాడించడం జరిగింది. ఆయన కూడా ఇవన్నీ కూడా పూర్వఫలాలను కూడా పరిశీలించి వీళ్ళకు ఆ కెచ్లో ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఈ కాలువ డైవర్ట్ చేస్తారో అన్నీ కూడా పరిశీలిస్తాం. ఈ పేదలకు అనేది న్యాయం జరిగే విధంగా చేస్తామని చెప్పారు. మేము కూడా ఏంటంటే పేదలకు ఆ ఇంటి స్థలాల మీదనే కాదు, ఇండ్ల పక్కన కూడా కాలువ తీయడం వల్ల రేపు పెద్ద ప్రవాహం, వరదలు వచ్చి వాళ్ళు వేసిన పిల్లర్లు కూడా రేపు కొట్టుకొని పోయే పరిస్థితి ఉంటుంది. కాలువ చిన్నదే కావచ్చు, రేపు వరదలు వచ్చిందంటే పెద్ద ప్రవాహం లాగా మనకు ఇక్కడ సంతగాడి దగ్గర, రేణిగుంట సంతగాడి దగ్గర చూస్తే అక్కడ భగత్ సింగ్ కాలనీ, అదేవిధంగా రజక్ కాలనీ, అదేవిధంగా ఏఎన్ఆర్ కాలనీ, ఇవన్నీ కూడా నక్కల కాలనీ అన్నీ కూడా చూస్తే అప్పట్లో చాలా చిన్న కాలువ, ఈరోజు పెద్ద కాలువ అయిపోయి ప్రవాహం అయిపోయింది. వర్షాలు వస్తే ఆ కాలనీ మునిగిపోయే పరిస్థితిలో కూడా ఉంది. అందుకోసం ఈ ప్రభుత్వం కూడా వెంటనే ఈ అధికారులు చొరవ చూపించుకొని ఈ పేదలకు న్యాయం జరిగే విధంగా కాలువ ఇళ్ళకు మధ్యలో ఇళ్లకు దగ్గరలో కాకుండా దూరమైన 100 మీటర్లో 100 అడుగుల దూరంలో
పాతకాలం ఉంది రోడ్డు పక్కన, అక్కడ తీయాలని చెప్పి కూడా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా ఇదే కాలువ దగ్గర కూర్చుంటాం. ఇదే కాలువ పూడ్చి వీళ్ళ పట్టాలు కొలతలేసి, వాళ్ళ హద్దులు ఎక్కడ ఉన్నాయో కొలతలేసి వీళ్ళకి ఇంటి జాగాలు ఇచ్చేంత వరకు కూడా సిపిఎం పార్టీకి ఇక్కడే కూడా కూర్చొని నిరాహార దీక్ష కూడా దిగుతామని చెప్పి మేము ఈ సందర్భంగా అధికారులకి, అదేవిధంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి, అదేవిధంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గౌరవనీయులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారికి కూడా ఈ విషయాన్ని మేము తెలియజేయాలని చెప్పి ఉద్దేశంతో ఇక్కడ మేము ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.